హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక మంచి వాల్ డెకర్తో మళ్ళీ మీ ముందుకొచ్చాను. సో వాల్ డెకర్ ఏంటో చూసేద్దాం. సో మనకు కావాల్సిన ఐటమ్స్ మెటీరియల్స్ వచ్చేసి ఒక ఏదైనా కలర్ ఉలెన్ తీసుకోండి, ఒక సీజర్స్ అండ్ అలాగే ఒక నోట్బుక్ ఆర్ ప్యాడ్ ఆల్సో. మనం లెంత్ తీసుకోవడానికి ఇక్కడ నోట్బుక్ తీసుకుంటున్నాను నేను. మీరు స్కేల్ అయితే కష్టం, నోట్బుక్కే తీసుకోండి, ఓల్డ్గా ఉంటుంది కదా అది యూజ్ చేయొచ్చు. సో ఇలా నాకు ఎంత లెంత్ కావాలో, ఎంత హైట్లో కావాలో థ్రెడ్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో నేను చేసే వాల్ డెకర్కి నాకు ఈ మెజర్స్ కావాలి. సో ఇది 5 or 6 or 8 స్టెప్స్ అయినా తీసుకోవచ్చు, మీరు ఎన్ని స్టెప్స్ అయినా తీసుకోవచ్చు. దానికి సరిపడేలా మీరు లెంత్ తీసుకోవాలి. సో ఇలా నేను ఫస్ట్ హైట్ నోట్బుక్ లెంత్ ఎంత హైట్లో ఉందో అంత తీసుకున్నాను. అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చేసి హైట్ తగ్గుతుంది, 1 ఇంచ్ అవ్వచ్చు, 1/2 ఇంచ్ అవ్వచ్చు. సో దాంట్లో థ్రెడ్స్ వచ్చేసి మనకు బంచ్ ఎంత మందం కావాలనేది కూడా చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను 16 థ్రెడ్స్ తీసుకున్నాను, 16 స్టెప్స్. సో నాకు 16 అయ్యాయి. అయిపోయాక కట్ చేసేసుకొని మనము ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నాట్స్ వేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ వదిలేసి, 1/2 ఇంచ్ అయినా పర్లేదు, ఇంచ్ అయినా పర్లేదు, మనం తీసుకునే లెంత్ బట్టి మనం నాట్స్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఆర్ ఇంచ్ వదిలేస్తూ నాట్స్ వేసుకోవాలి. అన్నీ ఇలా ఈక్వల్ లెంత్లో తీసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ మనకు స్టార్టింగ్ పాయింట్ కిందన పైన మనము కట్ చేసుకోవద్దు, ఒకే సైడ్ కట్ చేసుకోవాలి. మనకు ఒక సైడ్ అంతా ఈ హోల్స్ రాకూడదు, ఒక సైడ్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఈక్వల్గా. అండ్ మనం నాట్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, పైనుంచి కొద్దిగా వదిలేసి స్టార్ట్ చేస్తాం. అసలు వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఒక 1 ఇంచ్ వదిలేసి నాట్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నాట్ వేయడానికి థ్రెడ్స్ కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఒకటి శాంపుల్ చూపిస్తాను, చేసి పెట్టాను నేను. సో ఇది ఇలా వేసుకున్నాను నేను. సో సేమ్ మెథడ్లో మనము ఇక్కడ నేను 6 వేసాను నాట్స్, 6 థ్రెడ్స్ కావాలి మనకి. సో అలాగే 6 కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది, తొందరగా ఇలాగా. సో వీడియో చూసాక నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను. సో నాట్ వేసాక మనకు థ్రెడ్ మిగిలిపోతుంది కదా, అది కట్ చేసేసుకోవాలి. సో ఇలా 2 స్టెప్స్ నాట్ వేయండి, సింగిల్ అయితే ఊడిపోతుంది, 2 వేయండి. అలా మిగిలిపోయిన థ్రెడ్ని మనం కట్ చేసుకోవాలి. లేదంటే మనకి ఇలా లెగుస్తుంది అనమాట, కనిపించకుండా కట్ చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను. ఇక్కడ నేను 8 తీసుకున్నాను. మిడిల్లో వచ్చిన 2 ఈక్వల్ సైజులో తీసుకోవాలి. అండ్ లాస్ట్లో వచ్చేవి మనం లెంత్ తక్కువ తీసుకుంటూ, ఇంచ్, 1/2 ఇంచ్ తక్కువ తీసుకుంటూ వెళ్ళాలి. సో మనకి చూడ్డానికి చాలా డిఫరెంట్ అండ్ న్యూ లుక్ ఇస్తుంది అనమాట. మీరు ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు కూడా, కాకపోతే ఈక్వల్గా కట్ చేస్తే మనకంత లుక్ రాదు. సో ఇలా ఏదో ఒక షేప్ ఇచ్చుకుంటే మంచి లుక్ వస్తుంది. సో నేను ఇలా చేశాను. అండ్ మన క్రింద ఉన్న థ్రెడ్ కూడా ఎక్కువ తక్కువ ఉంటే మనం కట్ చేసుకోవాలి. అలాగే ఏదైతే మనం ఇంచ్ ఇక్కడ హోల్స్ లాగా ఉన్న స్టార్టింగ్ ప్లేస్ వదిలేసాం కదా, అక్కడ నుంచి మనం ఉలెన్ థ్రెడ్ తీసుకొని హ్యాంగ్ చేయడానికి ఉలెన్ థ్రెడ్డే తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలా అన్నిటికీ హోల్స్లోంచి మనం థ్రెడ్ తీసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకోవాలి.
సో ఇలా అన్నీ తీసుకొని మనం దీన్ని హ్యాంగ్ చేసేసుకోవచ్చు. సో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.